దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహారావుని అడిగి తెలుసుకుందాం. నరసింహారావు, చెప్పండి, తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీతాల పెంపుకు సంబంధించి ఎమ్యూనిటీస్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసింది? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి, గత 2 ఏళ్లుగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీతాలకు సంబంధించిన అంశం చర్చ జరుగుతుంది. నిజానికి తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీల జీతాలను పెంచాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడిన కొత్తలో అది కూడా ఇతర సమస్యలు ఉన్న నేపథ్యంలో ఏకంగా ప్రజాప్రతినిధులకు జీతాలు పెంచితే ప్రజల నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని నేపథ్యంలోనే ప్రభుత్వం దాన్ని పెండింగ్ పెడుతూ వస్తుంది. అయితే ఈ సెషన్ బడ్జెట్ ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ సెషన్ లో దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని తెరపైకి తీసుకుంటారు. ఖర్చులు పెరిగాయి, దీంతో పాటు తాము నియోజకవర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాల్సి వస్తుంది, అలవెన్స్లు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఉన్న జీతభత్యాలను పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే ఈ రోజు కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అధికంగా జీతాలు ఇస్తున్న స్టేట్ గా ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం 2,10,000 రూపాయలను ప్రస్తుతం ఎమ్మెల్యేకి ఇస్తున్నారు. ఆ తర్వాత జార్ఖండ్ లో 1,80,000 ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా దాదాపుగా దీనికి సంబంధించి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు జరిగిన ఎమ్మెల్యేస్ కమిటీ సమావేశంలో 3,50,000 పెంచాలని చెప్పేసి కమిటీ సిఫారసు చేసింది. ఈ కమిటీ తన సిఫారసును ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గౌతమి, థ్యాంక్ యూ నరసింహారావు.